హరి ఓం. ప్రియాత్మస్వరూపులారా, ప్రియపుత్రి పుత్రులారా, ఇంతకుముందు కూడా నేను ఉన్నాను, గత వీడియోలో కూడా చెప్పాను. పివి నరసింహారావు గారి లోపలి మనిషి చదివాకే అప్పటి వరకు నాకున్న గూఢచర్య అవగాహన డ్రామోజీ మెయినే. కానీ ఎప్పటి వరకు అంటే 150 ఏళ్ళు. వీడు బలపడింది సిఐఏని చికాగో మత మహాసభ సెప్టెంబర్ 11, 1893 శ్రీ వివేకానంద స్వాముల వారు భారతీయ హిందూ సనాతన ధర్మం గురించి ఎలుగెత్తి చాటాక వాళ్ళకి కలిగినటువంటి ఈర్ష్యాసూయలు. ఎందుకంటే అసలు వాళ్ళ గ్రంథాల్లో వాళ్ళు ప్రతిపాదించుకున్న దేవుడే ఎదరి యెహోవా అయినా అల్లాహ్ అయినా ఇతర దేవుళ్ళని నీవు పూజించరాదు, తమతో పాటు మరో దేవుళ్ళు ఉన్నారు అని అనుకుంటూ, ఆ మాట దేవుడు ఎందుకు అనుకుంటాడండి? ఆ దేవుడు అనుచరులైనటువంటి మోషేలును మహమ్మదులు అనుకుంటారు, కానీ ఈశ్వరుడు ఒక్కడే కదా, తనకు మరొకడు ఉన్నాడు. దైవత్వం స్వామ్యం ఉండదు. భారతీయ హిందూ సనాతన ధర్మంలో కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులు, వీళ్ళు నామరూపాత్మక భగవంతుళ్ళు దేవుళ్ళు. వాళ్ళకు అతీతంగా నిర్గుణ నిరాకార బ్రహ్మము ఉన్నాడని వాళ్ళు కూడా ప్రతిపాదిస్తారు. తాము అందులో నుండి భాగాలుగా అవ్యక్తమైనటువంటి నిరాకార నిర్గుణ బ్రహ్మము వ్యక్తమై తాముగా పరిణామ క్రమంలో పరిణమించింది అని ఒప్పుకుంటారు. అలాంటి చోట ఈర్ష్యాసూయల దేవుళ్ళని ఊహించుకున్న ఈర్ష్యాసూయ మత ప్రారంభకులు, వాళ్ళ ఆ కారణంగా కలిగిన గ్రంథాలు కాబట్టి ఈర్ష్యలు ఉంటాయి. కాబట్టి సిఐఏ ఈర్ష్యతో భారతదేశం మీద హిందువుల మీద కుట్రకు తెగబడింది. ఈ అవగాహనే మాది. అదే లోపలి మనిషి చదివిన తర్వాత అయితే అసలు మొత్తం ఈ గూఢచర్య వలయం, నకిలీ కణిక, వేశ్య వంశం, వీటన్నిటి గురించి మాకు అవగాహన కలిగింది అని మీకు చెప్పుకొని ఉన్నాను. అది శ్రీశైలంలో రెండోసారి వెళ్ళి చల్లా వెంకయ్య సత్రంలో స్కూల్ పెట్టుకున్నాక అని కూడా నేను మీకు విజ్ఞాపన చేసి ఉన్నాను. ఆ దీంట్లో ఒకసారి ఎందుకు నేను గూఢచర్యం కంటే ఈశ్వరలీల గొప్పదని చెప్తానంటే, నేను మీకు ఇంతకు ముందు చెప్పుకున్నాను, ఢిల్లీ వెళ్ళి ఈ మన్మోహన్ అనేవాడికి కంప్లైంట్ పెడితే వాడు నా ముందే, ఆ డెస్క్ క్లర్క్ వాడు, డాక్యార్డ్ వాడు నా ముందే నా కవర్ చింపేసి, సీల్ వేసిన కవర్ని చింపేసి చదివి సంపో అని నా కాపీ మీద ఒక స్టాంప్ వేసి ఇచ్చేసి పంపించేసాడు. పిఎంఐ ఓన్లీ లేదు, ఏమీ లేదు. ఆ పిఎంకే అంత సీన్ లేదు. సరే, తిరిగి వస్తూ బస్ స్టాండ్లో మేము లోపల మనిషి కొనుక్కున్నాం, తీసుకొచ్చుకొని చదువుతున్నాను. పుస్తకానికి అట్ట వేసుకున్నాను.